హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మనం మన ఛానల్‌లో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసేసుకుందాం. అది కూడా పుట్నాల పప్పుతో. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో, తక్కువ టైంలో చాలా హైజీనిక్‌గా అయితే మనము ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి మరి తింటారు. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివర్లో లైక్, మీ అమూల్యమైన కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామా మరి? ముందుగా ఈ రెసిపీ కోసం అయితే నేను 2 కప్పుల దాకా పుట్నాల పప్పులైతే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పాన్ పెట్టేసుకుందాం. పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న 2 కప్పుల పుట్నాల పప్పుల్ని పాన్‌లోకి అయితే వేసుకొని కనీసం 2-3 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీదనే ఈ పప్పులనైతే మనము వేయించుకోవాలి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి. లో ఫ్లేమ్ మీద అయితే కొంచెము క్రిస్పీగా అయ్యేదాకా కూడా మనము వేయించుకోవాలి. దీనివల్ల పప్పులో ఉన్న తడిపోయి క్రిస్పీగా అయితే అవుతాయన్నమాట. 2 కప్పుల పుట్నాల పప్పుకి 1 కప్పు దాకా బెల్లం అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు పప్పులైతే చల్లారిపోయినాయి కదా! వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్‌లో వేసుకుంటూ దాంతో పాటుగానే బెల్లంని కూడా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ ఫ్లేవర్ కోసం అయితే 2 యాలక్కలను కూడా వేసుకొని మనం మూత పెట్టి మెత్తగా అయితే పౌడర్ చేసేసుకుందాము. తర్వాత మిగిలిన పప్పుల్ని కూడా అలాగే సేమ్ ప్రాసెస్ అయితే వేసుకుందాము. పప్పులను దాంతోపాటు మిగిలిపోయిన బెల్లంని కూడా వేసుకొని దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకొని అదే గిన్నెలోకి అయితే అంతా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పాల పొడి కూడా వేసుకుంటున్నాను నేను. ఈ పాల పౌడర్ వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులోకే ఒక పావు కప్పు దాకా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాం. నెయ్యి ఏం కాచి వేయాల్సిన అవసరం అయితే లేదండి. జస్ట్ నార్మల్దే వేసేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసిన తర్వాత కూడా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము దీన్ని పిండిని అయితే కలుపుకోవాలి. అన్నీ ఒకసారి యాడ్ చేయడం వల్ల పిండి అనేది పల్చనవుతుంది, జిగురు జిగురు అయిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగానే మనము చూసుకుంటూ కలుపుకోవాలి. అది కూడా చపాతీ ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా అలా అని మెత్తగా కూడా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా అయింది కదా! ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకైతే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే చేతిలోకి వేసుకొని ఈ పిండి ముద్దకు పూర్తిగా అప్లై చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం సాఫ్ట్గా అనేది అవుతుంది ఈ పిండి ముద్ద. దీన్ని స్పెషల్గా ఎక్కువ టైం తీసుకొని తడిపి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి. జస్ట్ ఇలా ఇప్పుడే ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు మనం. ఇప్పుడు దీన్ని అయితే 2 భాగాలు చేసుకున్నాను నేను. ఒక భాగం పక్కన పెట్టేసాను. ఇంకో భాగాన్ని అయితే ఇలా చాపింగ్ బోర్డు మీద అయితే చపాతీ కర్ర తీసుకొని ఇలా ఒత్తేసుకుంటున్నాను నేను చపాతీలాగే. కాకపోతే చపాతీ అంత పల్చగా కాదు, కొంచెం మందంగానే ఉండాలి. పూర్తి మందం కాదు, అలా అని పల్చగా కూడా కాదు. కొంచెం మీడియంగా అయితే మనం ఇలా ఒత్తేసుకోవాలి. చూడండి ఈ మాత్రము మందం ఉంటే అయితే మనకు సరిపోతుంది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా ఒత్తడం పూర్తి అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏదైనా మౌల్డ్ అవైలబుల్ ఉంటే మౌల్డ్తో షేప్ చేసేసుకోండి. నా దగ్గర అయితే ఈ హార్ట్ షేప్ అనేది ఉంది. దాంతో నేను చేసుకుంటున్నాను అనమాట. ఇవి చాలా క్యూట్గా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదండి లిటిల్ హార్ట్స్ అయితే. ఇలా అన్నీ కూడా ఒత్తేసుకుందాము. ఒత్తేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిండిని అయితే అంతా తీసేస్తున్నా. ఇలా అంతా ఎక్స్ట్రా పిండిని తీసేసిన తర్వాత ఇవి ఒకదానికొకటి అతుక్కుంటాయి కాబట్టి మనము దీనైతే ఒక్కొక్క దాన్ని మనము డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్లో అయితే మనము బాగా అప్లై చేయాలి. దీనికైతే చూడండి అటు ఇటు కూడా బాగా ఈ కోకోనట్ పౌడర్ని అయితే అప్లై చేయాలి. అప్పుడు ఒకదానికోటి ఎలా చేసినా కూడా మనకు అతుక్కోవు, ఒకదానికోటి స్టిక్ అనేది అవ్వవు. ఇలా మీరు ఎన్ని చేసుకున్నారు అన్నీ కూడా కోకోనట్ పౌడర్లో అయితే మనం బాగా అప్లై చేసేసుకోవాలి. అన్నిటికీ కూడా ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా నేను ఆల్రెడీ రుద్దేసుకున్నాను. ఇప్పుడు హార్ట్ షేప్ కాకుండా చిన్న బౌల్ తీసుకున్నాను, కప్పు లాంటిది తీసుకున్నాను. ఆ కప్పుతో ఇలా నెలవంక బిస్కెట్ల లాగా అయితే కట్ చేస్తున్నాను నేను. హాఫ్ మూన్ తెలుసు కదండి, ఆ షేప్లో అయితే కట్ చేస్తున్నా. దీనివల్ల పిల్లలు చూడటానికి కూడా తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఇష్టపడి మరీ తినేస్తారు. ఇలా మీరు తీసుకున్న పిండినంతా కూడా ఇదే ప్రాసెస్ అయితే చేసుకోండి. వీటిని కూడా తర్వాత ఈ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్లోనే బాగా కోట్ చేసుకోవాలంతా కూడా. దీనివల్ల ఎన్ని రోజులున్నా కూడా ఇవి ఒకదానికొకటి అయితే అతుక్కోవడం అయితే ఉండదు. చాలా ఈజీగా అయిపోయింది కదా, తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మరి మీకు నచ్చింది కదా,
మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను గార్నిష్ కోసం అయితే ఒక పెద్ద గ్లాస్తో మధ్యలో అలా చేసి పెట్టాను. చుట్టూ లిటిల్ హార్ట్స్ ఇలా పెట్టి ఫ్లవర్ లాగా డెకరేట్ చేశాను. ఏదో కొంచెం చూడటానికి లుక్ వైజ్గా బాగుండాలని. మీకు కూడా నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మిరాకిల్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.